హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పెట్టడానికి అయితే లేట్ అయింది. ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తాం అంటే బాగా రీసెర్చ్ చేస్తాం. బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్, బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ పీసీ ఆర్ ల్యాప్టాప్. మంచి యాప్స్ అని చెప్తాను. ఫోటో ఎడిటింగ్ చేయడానికి కొన్ని యాప్స్ ఆండ్రాయిడ్లోని, పీసీలోని. వీడియో ఎడిటింగ్ చేయడానికి కొన్ని యాప్స్ ఆండ్రాయిడ్లోని, పీసీలోని. పీసీ అనగా పీసీ అని అవ్వచ్చు, ల్యాప్టాప్ అని అవ్వచ్చు. ముందు చెప్తాను. లైవ్ ప్రెసెంట్ 2026 అయితే చెప్తాను బెస్ట్ యాప్స్. ఎడిటింగ్ లవర్స్ కోసం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ముందు కూడా చూడండి. సో వీడియోస్ వాచ్ చేద్దాం. నా పేరు మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్ చూద్దాం. బిగినర్స్ కి బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది స్నాప్సీడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఫర్ బిగినర్స్ ఈజ్ స్నాప్సీడ్. ఇందులో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, మార్చవచ్చు, హెచ్ఆర్ ఎఫెక్ట్స్ పెట్టవచ్చు, పోర్ట్రేట్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు, హీలింగ్ టూల్ ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ, యాడ్స్ ఉండవు. మొబైల్ ఫోటోగ్రఫీ లవర్స్ కి ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ వస్తే అడోబ్ లైట్ రూమ్. ఈ యాప్ చాలా మంది ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఒకవేళ ఇన్స్టాల్ చేయమో సరే విని ఉంటారు. అడోబ్ చాలా సార్లు విని ఉంటాం. ఎడిటర్స్ కి పక్కా తెలుస్తుంది. ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ కోసం టాప్ చాయిస్ ఏదైనా ఉందంటే అది అడోబ్ లైట్ రూమ్. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. రా ఫోటో ఎడిటింగ్ చేయవచ్చు, కలర్ కరెక్షన్ చేయవచ్చు, ఐ టూల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రీసెట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి. నచ్చితే ఉంచండి, లేకపోతే డిలీట్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ ని సినిమాటిక్ గా మార్చడానికి చాలా క్రియేటర్స్ వాడే యాప్ అడోబ్ లైట్ రూమ్. నెక్స్ట్ మన అందరికి ఇష్టమైంది, మన అందరి దగ్గర ఉన్నది పిక్సార్ట్. క్రియేటివ్ ఎడిటింగ్ కోసం పిక్సార్ట్ చాలా పాపులర్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ చేయవచ్చు, స్టిక్కర్స్ పెట్టవచ్చు, టెక్స్ట్ ఎడిటింగ్ చేయవచ్చు, కొలేజ్ మేకింగ్ చేయవచ్చు. సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొంతవరకు ఫ్రీ, కొంతవరకు పెయిడ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వన్ కెన్వా. యూట్యూబ్ క్రియేటర్స్ కి చాలా ఇంపార్టెంట్ అయింది, అవసరమైనది. ఇప్పుడు మాక్సిమం అందరూ ఏదైతే చేస్తున్నారో, కానీ కొంతమంది ఏదైనా బెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉందంటే మొబైల్లోనే కెన్వా. టంబ్లైన్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫీచర్స్ ఇస్తున్నట్లయితే యూట్యూబ్ టంబ్లైన్స్ కి బెస్ట్ పోస్టర్స్ క్రియేట్ చేయవచ్చు, లోగోస్ క్రియేట్ చేయవచ్చు, సోషల్ మీడియా టెంప్లెట్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా సరే ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కి ఒక స్పెషల్ ఉంటుంది, లాస్ట్ లో చెప్తున్నాను కదా. నెక్స్ట్ బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్. నెంబర్ 1 మనకి ఇష్టమైన క్యాప్ కట్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, అది ఎక్కడ ఎడిట్ అయింది? క్యాప్ కట్ లో ఎడిట్ అయింది. కాకపోతే ల్యాప్టాప్ లో అయితే ఎడిట్ అయింది, మొబైల్లో కాదు. ప్రెసెంట్ టైం మోస్ట్ పాపులర్ వీడియో ఎడిటింగ్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ ఏదైనా ఉందంటే అది క్యాప్ కట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటింగ్ టూల్స్ ఫర్ మొబైల్ ఈస్ క్యాప్ కట్. ఆటో క్యాప్స్ పెట్టవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టవచ్చు, ట్రాన్సిషన్స్ పెట్టవచ్చు, ఫిల్టర్స్ పెట్టవచ్చు, ట్రెండింగ్ టెంప్లెట్స్ పెట్టవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. షార్ట్స్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ కోసం అయితే చాలా వాడుకోవచ్చు. యాప్ అయితే బాగుంటుంది. కొంత ఫ్రీ ఉంది, కొంత పెయిడ్ కూడా ఉంటుంది. అదంతా కాదు, ఒకసారి ఇన్స్టాల్ చేసి చూడండి, చాలా బాగుంటుంది యాప్. ఇది కూడా మనంతా తెలిసిందే, విఎన్ వీడియో ఎడిటర్. వాటర్ మార్క్ లేకుండా ప్రొఫెషనల్ గా ఎడిట్ చేయాలనుకున్నట్లయితే మీరు ఈ యాప్ అయితే ఒకసారి ట్రై చేయండి. మల్టీ లేయర్ ఎడిటింగ్ చేయవచ్చు, కీ ఫ్రేమ్స్ యాడ్ చేయొచ్చు, స్పీడ్ ర్యాంపింగ్ చేయవచ్చు, ట్రాన్సిషన్స్ పెట్టవచ్చు. చాలా యూట్యూబర్స్ మొబైల్స్ లోనే ఎడిటింగ్ చేస్తారు. అది విఎన్ కూడా అవ్వచ్చు, క్యాప్ కట్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఫేమస్ కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉంటుంది, కానీ నెక్స్ట్ లెవెల్ లో చేయొచ్చు. క్రోమ్కి ఉపయోగించవచ్చు, మల్టీ లేయర్ సపోర్ట్ చేస్తుంది, వాయిస్ రికార్డింగ్ చేయవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టవచ్చు. మొబైల్లో మంచి ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది మనకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ అప్పుడప్పుడు అంటాం, కానీ చాలా సార్లు అంటాం, ఇన్షార్ట్. మీరు బోల్డ్ వీడియోస్ చూస్తారు, బెస్ట్ వీడియో ఎడిటింగ్ అందరూ చెప్తారు ఇన్షార్ట్. ఇప్పుడు మనం చెప్తున్నాం ఇన్షార్ట్. సింపుల్ ఎడిటింగ్ చేస్తానట్లయితే ఇది ఎక్సలెంట్ యాప్. హెవీగా కాకుండా సింపుల్ గా చేస్తానన్నట్లయితే ఇది బెస్ట్. ట్రిమ్ అండ్ క్రాప్, మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, టెక్స్ట్ యానిమేషన్. నెక్స్ట్ బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఫర్ పీసీ ఆర్ ల్యాప్. నెంబర్ 1 అడోబ్ ఫోటోషాప్. మనందరికి తెలుసు, చాలా ఫేమస్. ఇది వరల్డ్ లో మోస్ట్ పాపులర్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ పీసీ ఉందే, అది ఫోటోషాప్ ఒకటే. ప్రొఫెషనల్ రీటచింగ్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైన్స్ చేయవచ్చు, ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మోస్ట్లీ ఫోటోషాప్ నే ఉపయోగిస్తారు ఎడిట్ చేయడానికి ఫొటోస్. అడోబ్ లైట్ రూమ్ క్లాసిక్. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ప్రొఫెషనల్స్ లైట్ రూమ్ క్లాసిక్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. గింప్. ఫోటోషాప్ కి బెస్ట్ ఆల్టర్నేట్ కావాలంటే గింప్. నెక్స్ట్ బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫర్ పీసీ ఆర్ ల్యాప్టాప్. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తామే కదా, మీరు వెయిట్ చేస్తున్నా లేదు తెలియదు, కానీ నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎడిటింగ్ ఎలా చేస్తాం, ల్యాప్టాప్ లోనే చేస్తాం. ఫస్ట్ వన్ డావిన్సీ రిజాల్వ్. ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ కి డావిన్సీ రిజాల్వ్ ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హాలీవుడ్ లెవెల్ కలర్ గ్రేడింగ్ అయితే చేయవచ్చు, విఎఫ్ఎక్స్ పెట్టవచ్చు, ఆడియో ఎడిటింగ్ చేయవచ్చు, 4K ఎడిటింగ్ అయితే చేయవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే
పవర్ఫుల్ వెర్షన్ కూడా ఫ్రీగా వస్తుంది. ఇది యూజ్ చేయాలంటే బాగా ఎక్స్పర్ట్ అయితే ఉండాలి ఎడిటింగ్ లో. నేను ఇప్పుడే కొత్తగా ఎక్కించాను, చేయాలంటే కష్టం. నెక్స్ట్ వన్ అడోబ్ ప్రీమియర్ ప్రో. ఇది చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాడే యాప్. ఇది అడ్వాన్స్డ్ టైమ్ లైన్ ఎడిటింగ్ చేయవచ్చు, మోషన్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది, ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో అవుతుంది, సీరియస్ కంటెంట్ క్రియేటర్స్ కి ఎక్సలెంట్. నేను హెవీగా ఎడిటింగ్ చేస్తాను అనుకున్నట్లయితే మీకు ఇదైతే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫిల్మోరా. సింపుల్ గా ఉంటుంది కానీ కొద్దిగా డీప్ గా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీ కాదు, పెయిడ్. ఒకవేళ ఇంత పెద్ద వాటర్ మార్క్ అయితే వస్తుందో. ఇవన్నీ నేను ఎక్కించి చూసాను అంటే కొన్ని ఇన్స్టాల్ చేశాను, మిగతావి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముందే చెప్తున్నాను. నెంబర్ 4 మనందరికి ఇష్టమైంది క్యాప్ కట్. నేను ఓన్గా యూజ్ చేసి చెప్తున్నాను, AI ద్వారా వచ్చింది కాదు. ఎందుకంటే మరీ పెద్ద ప్రాసెసర్ కాదు, వేస్ట్ ప్రాసెసర్ కాదు, కొద్దిగా చిన్న బెస్ట్ ప్రాసెసర్. అంటే చిన్న ప్రాసెసర్ కూడా హ్యాండిల్ చేయగలిగే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది. ఏది క్యాప్ కట్. చాలా బాగుంటుంది క్యాప్ కట్ సాఫ్ట్వేర్ అయితే. మీరు చూస్తున్న వీడియోస్ అన్ని క్యాప్ కట్లోంచి వచ్చినాయి. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి క్యాప్ కట్. ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఫ్రీలోనే మనం ఎక్స్టెండ్ అయితే చేయవచ్చు. కాకపోతే ముందు చెప్పాను డావెన్సీ రిజాల్వ్, అడోబ్ ప్రీమియర్ ప్రో ఉన్నాయి కదా, ఇవైతే నెక్స్ట్ లెవెల్ చేయొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద ప్రాసెసర్స్ అయితే ఉండాలి చేయడానికి. మన చిన్న ల్యాప్టాప్స్ అయితే చేయలేము, మంచి మంచి ప్రాసెసర్ ఉండాలి. గేమింగ్ ల్యాప్టాప్స్ అంటారు కదా, వాటిలో అయితే బాగా చేయొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మీరు ఎన్ని ఎక్కించారు, నేను చెప్పింది దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీరు యూజ్ చేసిన దాంట్లో బెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంటి, మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఏదైనా పర్లేదు చెప్పండి. చెప్పింది ఉపయోగించి మీరు ఏదన్నా చేసినట్లయితే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి నాకైతే వీడియోస్ పెట్టండి, చూద్దాం. సో మీ ఫేవరెట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి మరికొంత బెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తాను అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అండ్ ఫైనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.